హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా పాప కోసం మా అమ్మ కాటుక తయారు చేసింది. అందరూ ఇప్పుడంటే రెడీమేడ్ కాటుకలు వాడుతున్నాం, కానీ పూర్వకాలంలో ఎవరింట్లో వాళ్ళే కాటుక తయారు చేసేవాళ్ళు. మా అమ్మ కోసం మా అమ్మమ్మ తయారు చేసింది. ఇప్పుడు మా పిల్లలకి మా అమ్మ తయారు చేస్తుంది. వినడానికి చాలా బాగుంది కదా. కానీ మనం రెడీమేడ్ కాటుకలను, రెడీమేడ్ వాటిని యూజ్ చేయకుండా పిల్లలకి ఇంట్లో తయారు చేసిన న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన కాటుక పెడితే చాలా బాగుంటుంది. ఇది చూడ్డానికి సేమ్ మనం షాప్లో కొన్న దానిలానే ఉంది. ఎంతైనా ఆడవాళ్ళకి కాటుక అంటే ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంత మేకప్ వేసినా కాటుక లేనిది వాళ్ళ అందానికి ఫినిషింగ్ ఉండదు. చూడండి, ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం న్యాచురల్గా కాటుకను తయారు చేసుకోవచ్చు. ఒక 4 బాదంని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న కాటన్ని తీసుకొని దాన్ని వెడల్పుగా చేసుకొని ఈ బాదం ముక్కలను పొడి చేసుకున్నా పర్లేదు. ఈ పొడిని దానిలో పెట్టేసి మనం ఒక దీపపు వత్తిలాగా దాన్ని మలుచుకోవాలి. అలాగే మరో వత్తి కూడా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న వత్తులను ఒక దీప ప్రమిదలో పెట్టి దానిలో నెయ్యి వేయాలి. దాని నిండా ఒక 2 గ్లాసుల మధ్యలో పెట్టి ఆ దీపాన్ని వెలిగించి దాని మీద ఒక ప్లేట్ బోర్లించి పెట్టాలి. ఈ బాదం, అందులో వేసిన నెయ్యి, ఈ దూది నుండి వచ్చిన పొగతో తయారు చేసేది మన న్యాచురల్ కాటుక. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. చూడండి, అది ఎంత బాగా కాలుతుందో. దాంట్లో వేసిన నెయ్యి మొత్తం కరిగే వరకు, దీపం మారిపోయేంత వరకు మనం అలానే ఉంచాలి. చూడండి, దానికి ఎంత మసి పట్టిందో. ఈ మసినంతా గీరి మనం ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. మనకు అవసరం ఉన్నంత వరకే మనం దాన్ని మిక్స్ చేసుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా. కొంచెం పౌడర్ని వేసి, ఒక చుక్క నెయ్యి వేసి కలిపి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉంటుంది. మీకు నెయ్యి కొంచెం ఎక్కువైంది అనిపిస్తే దీన్ని ఒక
3-4 టైమ్స్ వాటర్లో వాష్ చేసి దీన్ని యూజ్ చేస్తే సేమ్ మనం షాప్లో కొన్న కాటుకలానే ఉంటుంది. మీరు తప్పకుండా వాడండి. ఈ కెమికల్స్ వాడే బదులు మన ఇంట్లోనే మన చేతులతో స్వయంగా తయారు చేసుకొని మనం వాడితే చాలా సంతోషంగా ఉంటుంది కదా. వన్స్ ట్రై చేసి చూడండి. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కదా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.